నీ ప్రార్థన వినబడినది. ఇది దేవుని దూత ఒక వృద్ధ యాజకుడితో పలికిన మాట. దేవుని కార్యాలు ఆలస్యమైన ఆయన వాగ్దానం ఎన్నటికీ విఫలం కాదు అని నిరూపించిన సాక్ష్యమే ఈ దంపతుల కథ. యూదయ దేశంలో హేరోదు రాజు దినములలో జకర్యా అనే యాజకుడుండేవాడు. ఆయన భార్య ఎలిజబెత్తు అహరోను వంశస్థురాలు. వీరిద్దరూ దేవుని ఆజ్ఞలన్నిటినీ, న్యాయ విధులను అనుసరిస్తూ ప్రభు దృష్టికి నిందారహితులుగా, నీతిమంతులుగా జీవించేవారు. ఎంత భక్తి ఉన్నా వారి జీవితంలో ఒక తీరని లోటుండేది. ఎలిజబెత్తు గొడ్రాలు, పైగా వారిద్దరికీ వయసు మీరిపోయింది. పిల్లల కోసం వారు దేవుణ్ణి ప్రార్థించారు. కాని జవాబు రాలేదని కృంగిపోకుండా దేవుని సేవలో నమ్మకంగా కొనసాగారు. ఒకరోజు జకర్యా ఆలయంలో ధూపము వేయుచుండగా గాబ్రియేలు దూత కనబడి, నీకు కుమారుడు పుడతాడు, అతనికి యోహాను అని పేరు పెట్టాలని చెప్పాడు. జకర్యా తన వృద్ధాప్యాన్ని చూసి సందేహించగా శిశువు పుట్టే వరకు మోగవాడయ్యాడు. దేవుని మాట చొప్పున ఎలిజబెత్ గర్భవతి అయింది. 6వ నెలలో మరియ ఆమెను దర్శించినప్పుడు ఎలిజబెత్ గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి, ప్రభువు వాగ్దానము నమ్మిన నీవు ధన్యురాలవు అని పలికింది. బాలుడు పుట్టినప్పుడు బంధువులు తండ్రి పేరు పెట్టమన్నా కాని జకర్యా పలకపై ఇతని పేరు యోహాను అని రాశాడు. వెంటనే అతని నోరు తెరవబడి దేవుణ్ణి స్తుతించి రాబోయే రక్షకుని గూర్చి ప్రవచించాడు. జకర్యా ఎలిజబెత్ల జీవితం దేవుని నమ్మకత్వానికి నిదర్శనం. మనుషుల దృష్టిలో అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. వారి కుమారుడైన బాప్తిస్మమిచ్చు యోహాను ప్రభువు మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుని వాగ్దానాల పట్ల సందేహం ఉండకూడదని, ఆయన సరైన సమయంలో గొప్ప కార్యం చేస్తాడని వీరి జీవితం మనకు నేర్పిస్తుంది.